మణికొండలో అవినీతి అనకొండ. ఏసీపీ దాడుల్లో ఎలక్ట్రిసిటీ ఏడీఈ అంబేద్కర్ అక్రమాస్తుల గుట్టురట్టు. హైదరాబాద్ సహా 5 జిల్లాలలో ఏకకాలంలో సోదాలు. బినామీ బంధువు సతీష్ ఇంట్లో 2.18 కోట్ల నగదు స్వాధీనం. కారులో రూపాయలు 5.5 లక్షలు. బ్యాంక్ అకౌంట్లో 77 లక్షల క్యాష్ సీజ్. గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం. 10 ఎకరాల్లో కెమికల్ కంపెనీ. 5 జిల్లాలలో మొత్తం 300 కోట్ల ఆస్తులు గుర్తింపు. నిందితుడి అరెస్టు, నేడు కొనసాగుతున్న సోదాలు. ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించిన ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ ఏడీఈ అంబేద్కర్ను మంగళవారం ఏసీబీ అరెస్టు చేసింది. ఆదాయానికి మించి 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించింది. 100 కోట్లు ఇయ్యాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు 100 కోట్లు సంపాదించిన చరిత్ర లేదా? ముఖ్యమంత్రులు సంపాదించినటువంటి చరిత్ర లేదా? ఇది దుర్మార్గమే. కానీ వీళ్ళెప్పుడు సోదాలు చేస్తారు? అది కావాలి మాకు. ఫస్ట్ రాజకీయ నాయకుల ఆస్తులన్నీ కూడా బయటకు రావాలి. ఆ ఆస్తులన్నీ కూడా బయట పెట్టమని నేను సోషల్ మీడియా వారియర్స్ కూడా చెప్తా ఉన్నా. ఏమని? ప్రతి ఎమ్మెల్యే ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళకు వచ్చింది ఎంత, ఏం చేసిండ్రు, ఎట్లా సంపాదించిండ్రు, కొన్ని 100 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించిండ్రు అనేది ఎందుకు సోదా చేయట్లేదు? రాజకీయ నాయకుల ఇండ్ల మీద ఎందుకు దాడి జరగట్లేదు? అంటే మనది మంగళవారం, మందిది సోమవారం. ఇది తప్పే, నేను కాదనా. అయితే ఆదాయానికి మించి 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించింది. ఏడీఈ ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం 300 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు ఏసీపీ డీజీ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. గచ్చిబౌలికి చెందిన ఇరుగు అంబేద్కర్ టీజీఎస్పీ డిసిఎల్ ఇబ్రహీం బాగ్ ఆపరేషన్స్ ఏడీఈగా పనిచేస్తున్నారు. ఏడీఈగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నాడని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. బాధితుల ఆధారంగా ఏసీబీ అధికారులు వివరాలు సేకరించి ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. సెర్చ్ వారెంట్తో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సోదాలు చేశారు. నేడు కూడా కొనసాగుతున్న సోదాలు. మరి అంబేద్కర్ నివాసంలో కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.